వెల్కమ్ టు ఉదయ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల సుస్థిరాభివృద్ధిపై మండల స్థాయి అధికారులు మరియు సచివాలయ సిబ్బందికి 4 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు. నల్లమల్ల అడవుల్లో ఇష్టా కామేశ్వరదేవ్ ఆలయానికి వెళ్లి తప్పిపోయిన 15 మంది భక్తులు. సురక్షితంగా భక్తులను బయటకు తెచ్చిన పోలీస్ అటవీ అధికారులు. ఎడవకల్లు గ్రామంలో వికలాంగుల పింఛన్లలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు. మార్కాపురంలో భార్యపై గుడ్డలితో దాడి చేసిన భర్త. చిన్నకొండయ్య తీవ్ర గాయాలతో ప్రభుత్వ వైద్యశాలలో చేరిన మరియమ్మ. పెద్దరావిడి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితులు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి హాడ్కో ద్వారా 11,000 కోట్ల రుణానికి, కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా 5,000 కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనకు హంద్రినివ సుజల స్రవంతి 2వ దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ను అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలంలో భారీ వర్షాలకు నష్టపోయిన 10 జిల్లాలోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీషెడ్యూల్పై రైతులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయించే ప్రతిపాదనపై చర్చ కొనసాగింది. ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇచ్చే అంశం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలపై చర్చ జరిగింది. వికలాంగుల పింఛన్లలో అవకతవకలు జరిగాయని అందిన సమాచారం మేరకు మండల అభివృద్ధి అధికారి విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని ఎడమకల్లు గ్రామంలో వికలాంగుల పింఛన్లలో అక్రమాలు జరిగాయని, అర్హత లేని వారు కూడా నమోదు చేసి పింఛన్ పొందుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు కొమరూలు మండల అభివృద్ధి అధికారి మస్తాన్ వలి విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన దద్దనాల తిరుమలయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు పెట్టి మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అభివృద్ధి అధికారి విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారుడు సూచించిన 8 మందికి సంబంధించిన వారిపై విచారణ చేశారు. వైద్య అధికారులు ధృవీకరించిన పత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మస్తాన్ వలి మాట్లాడుతూ ఫిర్యాదుదారుడు చేసిన పింఛన్లపై విచారణ చేపట్టాలని, ఇందులో 4 వికలాంగులు ఉన్నారని, మిగిలిన వారు సామాజిక పింఛన్ తీసుకుంటున్నారని, వీటన్నిటిపై విచారణ చేస్తామని నివేదికను కలెక్టర్కు పంపడం జరుగుతుందని, కలెక్టర్ నిర్ణయం మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు. రైతులు పండించే శనగ పంటలో పచ్చ పురుగును గుర్తించి వాటి నివారణకు తగు జాగ్రత్తలు పాటించాలని గిద్దలూరు మండల వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని పాములపల్లె, కొత్తపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కంది పంటలో మారక పచ్చల పురుగు ఉధృతి ఉందన్నారు. రైతులు పండించే పంటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు వ్యవసాయంలో మెలకువలు పాటిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రతి రైతు పంటలను నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా శనగ పంటలను పరిశీలించిన సూక్ష్మ నీటి యాజమాన్యం ఏరియా ఆఫీసర్ మోహన్ కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతున్నాయని, బోరుగున్న ప్రతి రైతు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని మొక్కలకు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వము రైతన్నల యొక్క సమస్యలను తెలుసుకొని గ్రామ స్థాయిలో ఆ సమస్యలను పరిష్కరించడము, మండల స్థాయి అధికారులైనటువంటి వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, పశుసంవర్ధక శాఖ మరియు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయికి విచ్చేసి రైతుల సమస్యలను తెలుసుకొని వారి సమస్యలకు పరిష్కారం చూపటము, పరిష్కారం కాని సమస్యలను పై అధికారులకు తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడము, అదేవిధంగా వారి శాఖల్లో ఏ పథకాలు ఉన్నవి, అవి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో శ్రీశైలం సమీపంలోని ఇష్ట కామేశ్వరదేవి ఆలయానికి వెళ్తూ తప్పిపోయిన 15 మంది భక్తులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు సురక్షితంగా రక్షించి అటవీ ప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు. బాపట్ల జిల్లా రేపల్లి మండలం మంత్రిపాలెంకు చెందిన భక్తులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకుని అక్కడ నుండి ఇష్ట కామేశ్వరదేవి ఆలయానికి కాలినడకన అటవీ ప్రాంతంలో వెళ్తూ ఎటు పోవాలో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు. కొంత దూరం నడిచాక చరవానికి సిగ్నల్ రావడంతో 100కి కాల్ చేసి పోలీసులకు భక్తులు సహాయం చేయాలని కోరారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు
శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వర దేవ్ ఆలయం వద్ద అటవీ ప్రాంతం చేరుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 15 మంది భక్తులను సురక్షితంగా రక్షించి పోలీసుల వాహనంలో అటవీ ప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు. దీంతో భక్తులు, కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మానవ వనరులను సమగ్రంగా వినియోగించుకుని ప్రతి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాలని తుర్లపాడు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి సూర్రెడ్డి భూలక్ష్మి అధికారులు సూచించారు. ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సూర్రెడ్డి భూలక్ష్మి అధ్యక్షతన సుస్థిరాభివృద్ధిపై మండల స్థాయి అధికారులకు, సచివాలయం సిబ్బందికి 4 రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏవో బురిరాజ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ శిక్షణలో భాగంగా 4వ రోజు చివరి రోజు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మానవ వనరులను సమగ్రంగా వినియోగించి ప్రతి గ్రామాన్ని ప్రగతి పదంతోకి దూసుకోవడానికి 9 అంశాల మీద ప్రజాప్రతినిధులకు, అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి గ్రామాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడం, పర్యావరణకులంగా విద్యుత్ శక్తిని ఉపయోగించడం, సామాజిక న్యాయ భద్రత గ్రామ ప్రజలందరికీ కల్పించడం, గ్రామ స్వయం సమృద్ధి సాధించడానికి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం, గ్రామంలో పేదరిక తగ్గించడం, నీటి వనరులు పెంచడం, పిల్లల భవిష్యత్తు ప్రోత్సహించడం, మహిళలను గౌరవించడం, నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ పరిపాలన సేవలను సులభంగా త్వరితగతిన ప్రజలకు అందించడం వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పీఎం కిసాన్ పేరిట వచ్చే వాట్సాప్ పీడిఎస్ లింకులను ఎవరు ఓపెన్ చేయవద్దని, అది అంతా బోగస్ అని కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రైతులు పీఎం కిసాన్ పేరిట సైబర్ నేరాలు చేసే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో వాట్సాప్ గ్రూపులలో పీఎం కిసాన్ పేరిట పీడిఎఫ్ లింక్ వస్తుందని, ఓపెన్ చేసి చూసుకోమని వస్తుందని, దాన్ని ఓపెన్ చేస్తే సైబర్ నేరగాలు వారి అకౌంట్లోని నగదును మాయం చేస్తారని అందరూ జాగ్రత్త తీసుకోవాలని ఆమె రైతులను కోరారు. పీఎం కిసాన్ పేరిట ఏదైనా సమాచారం వస్తే రైతు భరోసా ఉద్యోగులకు మీరు తెలియజేస్తారని, అంతేగాని ఇలాంటి సైబర్ నేరగాల మోసాల బారిన పడి అనవసరంగా వాటిని ఓపెన్ చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సైబర్ నేరగాల ఉచ్చులో పడి లక్షలు రైతులు పోగొట్టుకుంటున్నారని, కొమరోలు మండలంలో కూడా పీఎం కిసాన్ పీడిఎఫ్ పేరిట వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేస్తుందని, దాని వెంటనే అందరూ డిలీట్ చేసుకోవాలని చెప్పారు. ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువగా ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, 2024 నాటికి కేవలం 5 లక్షల కనెక్షన్లు పడిపోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించాలని, వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. అయితే ఆ సినిమాకు 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, అంటే ఒక్కో వ్యూస్కు 11,000 చెల్లించినట్టు అయిందన్నారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి పైగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారును చేసిన సంస్థకు మెయింటెనెన్స్ పేరుతో 1,000 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. కనెక్షన్స్ తోటి సబ్స్క్రైబర్స్ ఉండటం జరిగింది ఏపీ ఫైబర్ నెట్కి. ఆ తర్వాత 2019 నుంచి 24 మొన్నటి చూసేట్లకి ఈ రోజున్న కనెక్షన్స్ ఎన్నాయంటే 5 లక్షల కనెక్షన్స్. అంటే ఒక 3 సంవత్సరాల్లో, అంటే 2016 కూడాలో వర్క్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే 2 సంవత్సరాలు, ఇంకా గట్టిగా చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా లేదు. 2 సంవత్సరాల్లో మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే, వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలుగా పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇది ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా అంచులో ఉంది ఈరోజు ఈ సంస్థ పరిస్థితి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈ సంస్థ చైర్మన్గా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాధ ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. 2019కి బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్లోకి రావాల్సినటువంటి సంస్థ, ఆ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ కావచ్చు, మిగతా అన్నీ చూస్తే పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి అత్యంత బాధాకరం ఏంటంటే, ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే, ఈరోజు చూసినట్లయితే ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈరోజు చూస్తే ఒక్క ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు వాళ్ళన్నా కూడా బ్రహ్మాండంగా నడుపుతారు. కనీసం ఒక సాయంత్రానికి ఒక లెక్క ఉంటుంది, ఇదిగో ఇంత వచ్చింది, ఇంత పోయింది, ఇంత బ్యాంకులో డిపాజిట్ చేసామని ఒక లెక్క ఉంటుంది. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాల్లో అత్యంత దారుణంగా.
అత్యంత దారుణంగా నడిపారు. నాకు తెలిసినందుకు భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థని ఇంత దారుణంగా నడిపినట్టు మనకు లేదు. అత్యంత దారుణంగా మరి ఆనాడున్న ఎండీ గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అర్లీ ఇప్పుడే నేను మాట్లాడలేను. ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. సో వాళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను, మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ రోజున్న పరిస్థితి చూస్తే మాత్రం అది విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రన్ చేయడం జరిగింది. మీకు రాష్ట్రంలో 65 టోల్ ప్లాజాల వద్ద సిగ్నల్ ఎంట్రీ విధానంతో వాహనదారులపై పెరిగిన అదనపు టోల్ రుసుములు భారాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు టోల్ పేరుతో కట్టబెడుతున్నారు. రోడ్ల నిర్వహణ నాసిరకంగా ఉందన్నారు. దీనికి తోడు ఆర్ఎండ్బి రోడ్లపై కూడా టోల్ ప్రవేశపెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇది పెనుభారం అవుతుందని తెలిపారు. ఈ మొత్తం టోల్ విధానాన్ని సమీక్షించి తక్షణం భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, భరతమాత ముద్దుబిడ్డ, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమైనవి గాను, అంబేద్కర్ను అవమానించే విధంగానూ ఉన్నాయి. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రధానమంత్రి నేరుగా రంగంలో దిగి అమిత్ షాను వెనకేసుకురావటం, సమర్థించడం చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నందుకు మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు 100 మంది 100 సార్లు అంబేద్కర్ని జపించే కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే 7 సార్లు స్వర్గానికి పోయి రావచ్చు అని చెప్పి అమిత్ షా చేసినటువంటిది కేవలం అంబేద్కర్ని అవమానించడమే కాదు, మత ఉద్రిక్తతలు పెంచేదానికి, ప్రజల్లో ఒక భావావేశాలను రగిల్చడానికి, దేశ ఐక్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని భావించాల్సి ఉంది. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మందలించాల్సినటువంటి ప్రధానమంత్రి వెనకేసుకురావటం కూడా క్షమించరానటువంటి నేరం. అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో ఉండి అనుభవిస్తున్నటువంటి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. అలాంటి వాళ్ళు ఈ పదవికి తగరు అని చెప్పి సిపిఎం భావిస్తున్నది. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి, పదవి నుంచి వైదొలగాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. దీని మీద యావత్ జాతి నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. భవిష్యత్తులో ప్రకాశం బ్యారేజ్ ఎంత వరద వచ్చినా రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రిటైనింగ్ వాల్ వెంబడి రోడ్డు నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వేగవంతంగా చేపడతామన్నారు. తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ గీతానగర్ కట్ట డీబీ ప్లాంట్ వద్ద నుండి యనమలకుదురుకొండ వరకు రిటైనింగ్ వాల్ పక్కన డ్రైనేజీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులపై అధికారులను పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ కృష్ణానది వెంబడి ఉంటున్న కుటుంబాలకు మరింత భరోసా కల్పించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరదలు వచ్చిన సమయంలో పలు కాలనీల్లోకి నీరు వచ్చినా ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మరలా అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. తద్వారా ప్రజలకు మరింత భరోసా కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడల్లా కూడా అనేక పర్యాయాలు ఈ ప్రాంతానికి వచ్చి ఆయన పరిశీలించడం జరిగింది. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అనేది. ఆ రోజు ఆయన ఇక్కడ వాల్ నిర్మాణం కంపల్సరీగా చేయాలని ఆయన తలపు చేశారు. ఆ నిర్మాణం చేపట్టారు. మొన్న వరదలు వచ్చిన అత్యధిక 200 సంవత్సరాల తర్వాత వచ్చిన పెద్ద వరద, సుమారు 13 లక్షల P6 వాటర్ వచ్చిన ఈ మధ్యకాలంలో ఈ 100-150 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. అన్ని P6 వచ్చిన సందర్భంలో ఇక్కడ కలిగిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ వరదలు ఉన్నప్పుడే మొలలోతు నీళ్లలో ఆయన దిగొచ్చి ఈ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించారు. ఆ రోజున ఆయన నిర్ణయం చేశారు, ఇది కూడా రాకూడదు. ఇక అన్ని కోట్ల రూపాయలతో గోడ నిర్మాణం చేసినప్పుడు ఈ కాస్త ఇబ్బందులు కూడా రాకుండా ఏ విధంగా చేయాలో ఇంజనీర్లని ఆదేశించడం జరిగింది. ఏ విధంగా చేయాలి
దానికి ఈ రోజున ఇంజనీర్ సిఈ గారు, ఈఈ గారు, ఏఈలు అందరూ కూడా వచ్చి అందరూ పబ్లిక్, నేను ప్రజాప్రతినిధిగా మేము కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. దీనికి 70 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టి వరదల సమయంలో మురుగునీరు నదిలోకి వెళ్లకుండా ఇటుగుండానే సైడ్ డ్రైన్లు కట్టి దాని ద్వారా వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళే విధంగా నిర్మాణం చేపట్టడానికి ప్లాన్ వేయడం జరుగుతోంది. మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రోడ్డు నిర్మాణం జరగాల, గోడ పక్కన. ఆ నిర్మాణంతో పాటు సైడ్ డ్రైన్లు రావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు రావాలి, మంచినీళ్ళ పైప్ లైన్ రావాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో దాని ఎస్టిమేషన్ వేయడానికి, దాన్ని పరిశీలించడానికి సిఈ గారు నాయకత్వంలో అధికార గణం అంతా కూడా రావడం జరిగింది. అదేవిధంగా మేము ప్రజాప్రతినిధులుగా మా సహచరులైన ఇక్కడ స్థానిక ప్రజలను కూడా పాల్గొని వారి సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని అతి తొందరలోనే నారా చంద్రబాబు నాయుడు గారితో శంకుస్థాపన చేసి ఈ నిర్మాణాలను కూడా పూర్తి చేయాలనే తలంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది ఒకసారి రోడ్డు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ ఏర్పడితే ఈ కాలనీలన్నీ కూడా ఇంకా మంచి కాలనీలుగా మారే అవకాశం ఉంటుంది. రోడ్లన్నీ కూడా ఈ రోడ్డుకు అనుసంధానం అవుతాయి. అప్పుడు ఒక రోడ్లో వాళ్ళు ఒక రోడ్లోకి వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అక్కడ కట్ట మీద ఉన్న రోడ్డు మీద ఒత్తిడి తగ్గుద్ది. ఒత్తిడి తగ్గటం వలన అటు ఆ రోడ్డు ఈ రోడ్డు మధ్యలో ఈ యొక్క కాలనీ మంచి కాలనీగా రూపుదిద్దుకోవాలనేది మా యొక్క కోరిక. స్థానిక సుస్థిరత అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై కొమరోలులో గడిచిన 2 రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమాలు నేటితో ముగిశాయి. ప్రకాశం జిల్లా కొమరోలులోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న స్థానిక సుస్థిరత అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసింది. మండల అభివృద్ధి అధికారి మస్తానవలి ఆదేశాల మేరకు నేడు శిక్షణ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ వీరయ్య, వైద్యశాఖ తరపున అవులయ్య, మండల విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్న పాల్గొని ప్రసంగించారు. వైద్యశాఖ ఏఎన్ఎంలు, సచివాలయం డిజిటబుల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వారి శాఖలపై అభివృద్ధి లక్ష్యాలు ఎలా సాధించాలి అనే అంశంపై వివరించారు. అనంతరం కూటమి ప్రభుత్వ పథకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లక్ష్యాలను ఎలా సాధించాలో ప్రత్యక్షంగా వీక్షించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా వివరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ శాంతినగర్లో దారుణం జరిగింది. భార్య మరియమ్మపై అనుమానంతో భర్త చిన్నగొండయ్య గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో భార్యకు తీవ్ర గాయాలు కావడంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్త చిన్నగొండయ్య పెద్ద దోర్నాల మండల చిన్న గుడిపాడులో గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నగొండయ్య మరియమ్మ దంపతులు కొన్నేళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై అనుమానం పెంచుకున్న చిన్నగొండయ్య తెల్లవారుజామున ఆమె నిద్రిస్తుండగా గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం నిందితుడు పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏబిఎం తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చి గ్రౌండ్ నందు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఐక్య క్రిస్మస్ కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్ వేడుకలు స్థానిక ఏబిఎం చర్చి నందు నిర్వహించడం అనేది. ఈ కార్యక్రమానికి ఆర్సీఎం చర్చి ఫాదర్ థోమస్, ఏబిఎం చర్చ్ రెఫరెండ్ ప్రభుదాస్, లూథరన్ చర్చ్ రెఫరెండ్ మధు, సిఎస్ఐ చర్చ్ పాస్టర్ మరియు స్థానిక సంఘాల పాస్టర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రభువు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పాస్టర్లు మరియు దొనకొండ ఎస్ఐ విజయ్ కుమార్ చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. కడప జిల్లా పోరుమామిళ్లలోని బెస్ట్ బ్రెయాన్ అనాథ ఆశ్రమం నందు జరిగిన ఓ కార్యక్రమంలో మదర్ తెరీసా ఫౌండేషన్ చైర్మన్ చిత్తారవి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా మదర్ తెరీసా సేవారత్న అవార్డును చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మాగులూరు శ్రీకాంత్ అందుకున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చినగానిపల్లి గ్రామానికి చెందిన చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరు శ్రీకాంత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి మదర్ తెరీసా ఫౌండేషన్ చైర్మన్ చిత్తారవి ప్రకాష్ రెడ్డి, ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డిలు మదర్ తెరీసా సేవారత్న అవార్డులో సన్మానించారు. శ్రీకాంత్ గత 10 సంవత్సరాలుగా పేదవారికి, పేద విద్యార్థులకు చేసిన సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం, పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు రేకుల షెడ్యూల్ ఏర్పాటు చేయడం, వికలాంగులకు స్కూలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, వృద్ధాశ్రమంకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నారు.
గంగపాలెం గ్రామ పరిధిలోని 20 వార్డు ఊరి చివర ఏరియాల్లో భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన గంగయ్య ఇంటి బయట మెట్ల ఆవరణలోకి రాత్రి 7 గంటల ప్రాంతంలో కొండ చిలువ రావడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు భయపడిపోయారు. అప్పటికే అది చిన్నపాటి జంతువుని మింగిందని గ్రామస్తులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెం గ్రామంలోని కొండ చిలువ రావడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కొండ చిలువలు గ్రామంలోకి జనవాసాల మధ్యకు రావడంతో కాలనీవాసులు భయంతో పరుగులు తీశారు. పొలాల్లో పుట్టల్లో ఉండవలసిన కొండ చిలువ గ్రామాల్లోకి రావడంతో గ్రామస్తులు అవక్కయ్యారు. దాంతో ఫారెస్టు అధికారుల చరవాణి నెంబర్ను సేకరించి కొండ చిలువ విషయం ఫారెస్టు అధికారులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్స్ మల్లికార్జున హుటాహుటిన అక్కడికి చేరుకుని ఎంతో చాకచక్యంగా బుసలు కొడుతున్న కొండ చిలువను బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా గ్రామంలో కోళ్లు పిల్లులు కనబడకుండా పోతుండటంతో కొండ చిలువ వారం రోజులుగా జనవాసాల్లో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తపల్లి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఎదురెదురుగా 2 బైకులు ఢీకొని 2 వ్యక్తులు గాయపడ్డారు. కొత్తపల్లి నుండి టీవీఎస్ మోటార్ సైకిల్ పై గిద్దలూరు వస్తుండగా గిద్దలూరు నుండి తిమ్మాపూర్ వెళ్తున్న బుల్లెట్ బైక్ ఢీకొట్టినాడు. టీవీఎస్ పై వెనుక కూర్చున్న రమణ అనే ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని వెంకటరమణ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని కుడికాలు విరిగింది. ప్రస్తుతం పట్టణంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్ షాపై తక్షణం చర్యలు తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఆంధ్రరత్న భవన్ వద్ద పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరి శెట్టి నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలన్కొండ శివాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీటర్ జోసెఫ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. అమిత్ షాపై నరేంద్ర మోదీ తక్షణం చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని, దేశంలో 140 కోట్ల భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఆయన పార్లమెంట్లో ఉపన్యాసం చెబుతా ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించి ప్రపంచ మేధావిగా గుర్తుపొందినటువంటి కేంద్ర న్యాయశాఖ అధ్యక్షులు, అలాగే రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఉండి కొన్ని సంవత్సరాలు దీని మీద అన్వేషణ చేసి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా వీళ్ళందరూ మాటకే ఏదో ఫ్యాషన్గా అంబేద్కర్ 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 అంటున్నారు. అంబేద్కర్ కాదు దేవుని మొక్కుకున్న మోక్షం అని చెబుతాను. ఈయనేమన్నా మతబోధ కూడా నేను అడుగుతున్నాను. అమిత్ షా ఏమన్నా మతబోధ కూడా? అమిత్ షా ఈ దేశానికి హోంమంత్రి, నువ్వు మానవ హోమం జరిగేటటువంటి మణిపూర్ అక్కడ చెప్పు నీ ఉపన్యాసాలు. అక్కడ జనం సరిపోకుండా ఉంటారు, అక్కడ డబ్బులు ఇచ్చింది సర్కారు కాబట్టి నువ్వు పార్లమెంటు సాక్షిగా నువ్వు మతవెక్కినటువంటి మాటలు మాట్లాడుతా నువ్వు రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేస్తావా? అదేంటని అడిగితే రాహుల్ గాంధీ గారి మీద విరుచుపడతావా, విపక్షాల మీద విరుచుపడతావా? అందుకే వాళ్ళు మేము యువతలో తక్షణం ఏమాత్రం వాళ్ళకి రాజ్యాంగం మీద గౌరవం ఉండ, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండ, అంబేద్కర్ గారి మీద గౌరవం ఉండ. మేము ఒకటి అడుగుతున్నాం, తక్షణం మంత్రివర్గం నుంచి అమిత్ షా గారిని భర్తీ చేయాలి, లేదా స్వచ్ఛందంగా ఆయనే తప్పుకోవాలి, రాష్ట్రపతి రాజీనామా చేయాలి, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల భారతీయులకి క్షమాపణ చెప్పాలి అమిత్ షా. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నిరసనలు తెలియజేస్తూ ఉంటామని కూడా మీకు సవ్యంగా మనవి చేస్తూ మరి వాళ్ళ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము కళాక్షేత్రం దగ్గర అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి అక్కడ ఆయన విగ్రహానికి పూలదండలు వేసి మా నిరసన కార్యక్రమాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జీవితాన్ని కూడా మీకు సవ్యంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. మనందరం కూడా అక్కడికి వెళ్దాం కాబట్టి దయచేసి మీరు కూడా అక్కడికి వచ్చి కార్యక్రమాన్ని
వర్గీకరణ వద్దు, రాజ్యాధికారం కావాలని వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమానుష్యమని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డమూడి కృష్ణ స్వరూప్ వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్కు వ్యతిరేకంగా పాలకులపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ వ్యతిరేకంగా అలంకార సెంటర్ ధర్నా చౌక్లో మహాధరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణ స్వరూప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వర్గీకరణ మానుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన అమలు చేసిన చంద్రబాబుకు చివరి ప్రభుత్వం అవుతుందని హెచ్చరించారు. దళిత బహుజనులకు కావాల్సింది వర్గీకరణ కాదని దళితులందరూ ఒక తాటి మీదకు వచ్చి రాజ్యాధికారం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ అమలుపరచాలని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఎన్డీఏ మరి జనసేన పార్టీ కలిసిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్కి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో దళిత జాతులు పోరాటం చేయాలని, అదేవిధంగా ఏటీసీ కమిషన్ ఏదైతే వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత రాజీవ్ రంజన్ మిశ్రా ఏటీసీ కమిషన్ వేసిందో దాన్ని రద్దు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేకమైన దళిత కులాలు, మాల సంఘాలు పెద్ద ఎత్తున వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు ధర్నా చౌక్లో, విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు జాతీయ ఎస్సీ కమిషన్ కానీ ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ఏటీసీ కమిషన్ రద్దు చేయాలని, మీరు కానీ వర్గీకరణ క్రిమిలేయర్ అమలు పరుస్తామని ముందుకెళ్తే ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీలకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇదే చివరి ప్రభుత్వం, చివరి ఎన్నికలని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ హెచ్చరిస్తుంది. ఇవి అప్డేట్స్. నమస్తే.